రంజాన్ స్పెషల్ మటన్ మరాగ్ సూప్. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను, చూసేయండి. మటన్ మరాగ్‌కి మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ రిబ్స్ అండ్ చోప్స్. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి అండ్ ఇంకా కొరియాండర్ అండ్ పుదీనా. సూప్‌కి కావాల్సిన మసాలా దినుసులు ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు ఇంకా షాజీరా. బాదాంని వాటర్‌లో నానబెట్టి తొక్క తీసేసిన తర్వాత ఆ బాదంని పాలల్లో సోక్ చేసుకోవాలి. 1 to 1.5 అవర్ పక్కన పెట్టేసుకుంటే నానిపోతాయి. మిరియాల పొడి, 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ కప్ ఆఫ్ కర్డ్. నేను ప్రిపేర్ చేసేది 250 గ్రామ్స్ మటన్తో కాబట్టి నేను 2 లీటర్స్ కుక్కర్ తీసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కాదు, లైక్ గోల్డెన్ బ్రౌన్ చాలా ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి సూప్కి చాలా టేస్ట్ యాడ్ ఆన్ అవుతుంది. అసలు ఒక్క ఆనియన్ పీస్ కూడా కనిపించకుండా చాలా డీప్ ఫ్రై అయిపోవాలి. డీప్ ఫ్రై అయిపోతే వచ్చే ఆనియన్ ఫ్లేవరు సూప్కి చాలా బాగా అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా చాలా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న హోల్ మసాలా గ్రెయిన్స్ ఉన్నాయి కదా, కొంచెం మిరియాల పొడి తీసుకోవాలి. తర్వాత షాజీరా, ఇలాచే, దాల్చిన చెక్క ఇంకా లవంగాలు ఇవన్నీ వేసేసుకొని కూడా కొంచెం వేగనివ్వాలి. ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం మటన్ వేసుకోవచ్చు. నేను మటన్ పీసెస్ 250 గ్రామ్స్ తీసుకున్నాను. అవి కూడా రిబ్స్ అండ్ చాప్సే తీసుకున్నాను. కరెక్ట్గా 6 పీసెస్ వచ్చాయి. 2 మనుషులకి క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇంకా హోల్ గరం మసాలా వాటిల్లో వేసేసుకుందాము. ఈ మటన్ పీసెస్కి కంప్లీట్గా ఆనియన్ ఫ్లేవర్ ఇంకా మసాలా ఫ్లేవర్ అంతా పట్టేదాకా మనం కలుపుకోవాలి. ఇంకా మటన్ పీసెస్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చేంజ్ అయ్యే వరకు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవి యాడ్ చేయకూడదు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మటన్ పీసెస్ కలర్ చేంజ్ అవుతాయి. ఇంకా ఆనియన్ ఇంకా గరం మసాలా ఫ్లేవర్స్ అన్నీ మటన్ పీసెస్కి కంప్లీట్గా పట్టేస్తాయి. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది కూడా మటన్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. సాల్ట్ని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు, లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. ముందే యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మటన్ పీసెస్కి పట్టేసి అంతా సాల్టీగా అనిపిస్తుంది. మటన్ మరాగ్ సూప్ ఎక్కడ ఫేమస్ అంటే హైదరాబాద్లో ముస్లిమ్స్ మ్యారేజెస్లో ఎక్కువగా చూస్తాం మనము. ఇది మనం జలుబు చేసినప్పుడు కానీ, నోరు బాగోనప్పుడు కానీ, ఫీవర్ ఉన్నప్పుడు కానీ తింటే మనకి దెబ్బకు అన్నీ కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాము. ఇప్పుడున్న మటన్ కాస్ట్కి మాకు 250 గ్రామ్ మటన్ చాప్స్ అండ్ రిబ్స్ మాకు 250 రూపీస్ పడింది. నాకు సూప్ తిన్న తర్వాత 250 రూపీస్ వర్తే అనిపించింది. మటన్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాము. దీని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనం కర్డ్ వేసుకుందాము. కొంచెం మటన్ పీసెస్ మెత్తగా అవ్వడానికి ఈ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాము. కర్డ్ వేసుకున్న ఒక 2 మినిట్స్కి వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే లైక్ పీసెస్ అన్నీ డిప్ అయ్యే వరకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ పీసెస్ బాగా ఉడకాలి కదా. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సూప్ ఇలా ఉంది. ఇప్పుడు ఒక్క ఉడుకు రానిచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము. కొంచెం ఉడకాలి కదా లోపల ఉన్న మటన్. మనకు కరెక్ట్గా 3 విజిల్స్ రావాలి. దిస్ ఈజ్ నెంబర్ 1. మొత్తం లోపల ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేసింది ఫస్ట్ విజిల్లోనే. మిగతా 2 విజిల్స్ వచ్చేలోపు ఆల్రెడీ నానబెట్టుకున్న బాదాంని ఫైన్ పేస్ట్గా చేసేసుకుందాము మిక్సీలో వేసేసి. విజిల్ నెంబర్ 2, ఫైనల్ విజిల్ నెంబర్ 3. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కుక్కర్ చల్లారిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత నిదానంగానే కుక్కర్ మూత ఓపెన్ చేద్దాము. మనం కుక్కర్ మూత ఓపెన్ చేసేటప్పుడు విజిల్ టెస్ట్ చేసుకోవాలి. ఏ ప్రెషర్ లేదు అన్నప్పుడే ఓపెన్ చేసుకోవాలి. కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత మన సూప్ ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి.
మటన్ పీసెస్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఒక క్రీమీ టెక్స్చర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ బాదం అండ్ పాలుతో. ఇప్పుడు అది యాడ్ చేసుకుందాము. ఇది మన సూప్కి మెయిన్ ఫ్లేవర్ అండ్ టెక్స్చర్ ఇస్తుంది. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అట్లానే మనం స్టవ్ మీద మరగనివ్వాలి. అప్పుడే పాలు ఇంకా బాదం పచ్చివాసన పోతుంది. ఈ లోపల పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. మనం ముందుగా యాడ్ చేసుకోలేదు కదా. నేనైతే ఇప్పుడు మొత్తానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మా టేస్ట్కి సరిపడా, మీ టేస్ట్కి సరిపడా మీకు కావాల్సినంత మీరు యాడ్ చేసుకోండి. సూప్ కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలి అనుకుంటే దాన్ని బట్టి సర్వ్ చేసుకోవచ్చు. కొంచెం థిక్గా కావాలి అని అనుకుంటే ఇంకొంచెం మరగనివ్వాలి. ఇలా సరిపోతుంది పల్చగా ఉన్న ఓకే అనుకుంటే మనం సర్వ్ చేసేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు ఒకసారి సాల్ట్ ఇంకా టేస్ట్ చూసుకొని సర్వ్ చేసుకోవాలి. ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి. నాకైతే స్పైసెస్ అన్నీ ఇంకా సాల్ట్ కూడా మొత్తం సరిపోయింది. నేను సర్వ్ చేసి ఫస్ట్ మా హస్బెండ్కి ఇచ్చాను టేస్ట్ ఎలా ఉందో చూడమని చెప్పి. కాలుతున్నట్టుంది, ఊదుకొని తింటున్నారు. ఇప్పుడే వేడివేడిగా తీసాం కదా. టేస్ట్ ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని చెప్తున్నారు. రెస్టారెంట్ స్టైల్లో ఉంది. నాకైతే నచ్చింది. ఇంక నుంచి మనం రెస్టారెంట్కి వెళ్ళక్కర్లేదకిలా ఇంట్లోనే చేసుకోవచ్చు మటన్ మరగ్ సూప్ అని చెప్తున్నారు. ఈ రంజాన్కి మీరు కూడా మీ హస్బెండ్స్కి మటన్ మరగ్ సూప్ తినిపించాలనుకుంటున్నారా? నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. నేనైతే బగారా రైస్లో ఇలా మండీ స్పెషల్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.